హైదరాబాద్ మలక్పేట్లో జీహెచ్ఎంసీ నిర్మించిన అండర్ పాస్ ప్రమాదకరంగా మారింది. లక్షలాది రూపాయలు వెచ్చించి దీన్ని నిర్మాణం చేపట్టారు. డిజైనింగ్ లోపంతో జాగ్రత్తలు తీసుకోకుండానే దీన్ని అందుబాటులోకి తీసుకురావడంతో ట్రాఫిక్ సమస్య మరింత పెరిగిందని ప్రయాణికులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, కొండనాలికి మందేస్తే ఉన్ననాలిక ఊడిందనేలా మారింది జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్యం వైఖరి. ప్రస్తుతం జీహెచ్ఎంసీ చేపట్టినటువంటి ఆర్యూబీ ప్రాజెక్ట్ మలక్పేట అండర్ పాస్ దగ్గర ఉన్నాం. సో ఇక్కడ చూడొచ్చు, ఇది చాదర్ఘాట్ మలక్పేటకు రెండు ప్రాంతాలు కలుపుతూ ఉన్నటువంటి ఈ ఆర్యూబీ ప్రాజెక్ట్ ఇది. సో లక్షలు వెచ్చించి ఈ ప్రాజెక్ట్ని ఇటీవల కాలంలో ఇటు జీహెచ్ఎంసీ అధికారులు ఈ ప్రాజెక్ట్ని చేపట్టారు. మనం చూస్తున్నాము ఈ ప్రాజెక్టు ఫెయిల్యూర్లో ప్రధానంగా కారణాలు చూసుకుంటే పూర్తిగా ఓ భాగం అంతా కూడా డౌన్లో ఉంటుంది, మరో ప్రాంతం అంతా కూడా అప్లో ఉంటుంది. అంటే ఎత్తు పల్లాలు అనేవి చాలా స్పష్టంగా కనిపిస్తాయి. సో ఇటువైపు వెళ్ళేటటువంటి వాహనదారులు ఎవరైతే ఇటు దిల్సుఖ్ నగర్ కానివ్వండి, ఎల్బీ నగర్ మార్గంలో వెళ్ళేటటువంటి వాహనదారులు సో ఈ మార్గంలో వెళ్ళాలంటే పూర్తిగా జారి కిందకి పడిపోయేటటువంటి పరిస్థితి నెలకొంది. మనము చూస్తున్నాము ఏదైతే ఏబిఎన్ స్క్రీన్లో ఎంత ఎత్తు ఉందనేది కూడా మనకు అక్కడ చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో అంత ఎత్తులో వెహికల్స్ వెళ్ళాలన్నా కూడా ఇటు వర్షాకాలం సమయంలో జారి కిందకి పడిపోయేటటువంటి సిచ్యువేషన్ ఉంది. దీనివల్ల కేవలం ఈ మార్గంలో టూ వీలర్స్ని, కార్లను మాత్రమే అనుమతిస్తున్నారు. ఇక భారీ వాహనాలు ఎవరిని అనుమతించట్లేదు. ఆ టూ వీలర్లను కూడా చాలా పరిమిత సంఖ్యలో అనుమతిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో వర్షాకాలం సమయంలో పూర్తిగా వాటర్ కూడా నిలిచిపోయి స్విమ్మింగ్ పూల్ని తలపించేటటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. మనం ఒకసారి చూడొచ్చు, నేను ఈ హైట్లో ఉన్నాను. సో ఈ హైట్లోంచి వెహికల్ అన్ని కూడా అంత డౌన్లోంచి ఒకటేసారి ఈ హైట్లో ఎక్కాలన్నా కూడా చాలా ఇబ్బందికరంగా మారిందని కూడా ఇక్కడ ఉన్నటువంటి వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో దాదాపు ఎన్నో ఏళ్ళుగా ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టాలని ఏదైతే ఇటు మలక్పేటకి రైల్వే స్టేషన్కి దాటాలంటే కింద నుంచి ఏదైతే ఈ ఆర్యూబీ ప్రాజెక్ట్ని ఇటు జీహెచ్ఎంసీ ప్రతిపాదనలు చేసి దాదాపు లక్షలు వెచ్చించి ఈ ప్రాజెక్ట్ని చేపట్టింది. బట్ మనం చూస్తున్నాము ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్యం ఏ విధంగా ఉందని. అంత హైట్లో వెహికల్ వెళ్ళాలంటే పూర్తిగా స్లోప్ ఉంది, మొత్తం కూడా డౌన్లో పడిపోయేటటువంటి ప్రమాదం ఉంది. సో ఇటీవల ఇలాంటి ప్రమాదాల సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు, ఈ ప్రాంతవాసులు ఇటు బల్దియా ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్యం మీద మండిపడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి స్థానికులు, ఈ ప్రాంత వాసులు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. ఈ బ్రిడ్జ్ ఎందుకు కట్టారంటే రాజకీయ లబ్ధి గురించి కట్టారు, ప్రజలకి ఫెసిలిటీస్ గురించి కట్టలేదు. ఎందుకంటే కొద్దిగా గతంలో కూడా ఈ బ్రిడ్జ్ లేకుంటే అప్పుడు కొద్దిగా వాన పడగానే మొత్తం ఒక చెరువు లెక్క అయ్యేది ఇక్కడ. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ కట్టిన తర్వాత ఇంకా పెద్దగా ఒక చెరువు లెక్క నీళ్ళు అయిపోతుంది. దీనివల్లనే చాలా ప్రజలు నష్టపోతున్నారు. ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడ వరకు ట్రాఫిక్ టైంలా ఈ గడ్డ ఎక్కాలంటే ఎంతో బండిలు ఫెయిల్ అయిపోతుంది. ఇక్కడ ఈ గడ్డ మీద ఎక్కలేదు బండిలు. సో అసలు ప్లానింగ్ అనేది పూర్తిగా ఫెయిల్యూర్, టోటల్గా ఫెయిలియర్ ఉంది. ఈ ఆర్ఎంబి అయితే డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళు ఫెయిలియర్ ఉంది. దీని మీద ఎంక్వైరీ చేసి సరైన దీని మీద చర్యలు తీసుకోవాలి. ఈ బ్రిడ్జ్కి మన ఈ హైడ్ ఇక్కడ చూడండి, మీరు ఇప్పుడు చూస్తారు, మీరు ఒక్క ఆటో కూడా ఎక్కలేరు దీని మీద, గడ్డ మీద. అంటే ట్రాఫిక్ టైం 4 గంటల నుంచి 10 గంటల దాకా ఈ రోడ్డు నడవాలంటే ఎంత కష్టం అవుతుందంటే ఎంత కష్టం. అప్పుడు గతంలో ఈ బ్రిడ్జ్ లేకుంటే కొద్దిగా మంచిగా నడిచినాం. ఈ బ్రిడ్జ్ కట్టిన తర్వాత ఇంకా పరేషాన్లో పడిపోయినాం ఇక్కడ ఉన్న చుట్టుపక్కల జనాలు మాత్రం. గతంలో ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్య కంటే కూడా రెండింతల ట్రాఫిక్ సమస్య అనేది పెరిగిపోయిందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఈ హైట్లో ఉన్నటువంటి బ్రిడ్జ్ ఎక్కాలన్నా కూడా కొంత కష్టసాధ్యంగా ఉంది. చెప్పండి అన్న, ఈ ఇంత హైట్లో ఉంది, ఇదే ఇంత డౌన్లో ఉంది, ఏంటి? కార్లు పోవడానికి గిట కష్టమవుతున్నాయి. చిన్న చిన్న ఆటోలు ఉంటాయి కదా, ఓల్డ్ ఆటోలు, దానికి ఎక్కడానికే వెనకాల వచ్చేస్తున్నాయి, బ్రేక్ ఫెయిల్ అయ్యి వెనకాల కొట్టేస్తుర్రు. ఇంత హైట్ ఎట్లా కట్టిర్రో ఏందో కానీ అర్థం కావట్లేదు. దాని గురించి అయితే ఏం ఆలోచించి కట్టిర్రో కానీ చాలా కష్టమవుతుంది అది అది పోవడానికైతే రావడానికైతే. దానిపై వర్షాకాలంలో అయితే నీళ్ళు మొత్తం ఈడనే ఆగిపోతుంది, ఈడనే నీళ్ళు ఉండిపోతుంది, మొత్తం నీళ్ళు పోతలేదు దీనిలోకి వెళ్ళి. బయట బండిలు పోవడానికి అయితే ఇంజన్లు ఫెయిల్ అవుతున్నాయి, దానిలోకి వెళ్ళి పోవడానికి అయితే కష్టమవుతుంది. పూర్తిగా జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం మూలంగా నిరుపయోగంగా మారిందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఏదైతే అప్ అండ్ డౌన్గా ఉండి సరైన డిజైనింగ్ లేకపోవడం మూలంగా ఏదైతే నిరుపయోగంగా మారినటువంటి ఈ ప్రాజెక్టును తక్షణమే మరమ్మతు పనులు చేపట్టాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు, మలక్పేట ప్రజలు, ఓల్డ్ సిటీ వాసులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో నుమాన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.